నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలు తీసుకువచ్చి సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని గుర్తుపెట్టుకోవాలని కోరారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేట మొదలవలస గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగన్ సీఎం ఎందుకు కావాలో ప్రజలకు తెలియజేశారు. గ్రామ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు కానన్ని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా జరగనన్ని విద్యా సంస్కరణలు మన రాష్ట్రంలో జరిగాయని అన్నారు. వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని అందించామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా 100% సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. ఇటువంటి ప్రజాప్రభుత్వం కలకాలం కొనసాగాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగడం చారిత్రక ఆవశ్యకమని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో టౌన్ హాల్లో మేడే వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినం వేడుకగా జరుపుకుంటున్నామని అన్నారు. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులు, కర్షకులు, చిన్న మధ్యతరగతి వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ అని అన్నారు. పేద వర్గాలన్నీ ఇవాళ సంతోషంగా ఉంటున్నాయంటే అందుకు కారణం ఈ 5 ఏళ్ల ప్రభుత్వమని చెప్పారు. సంబంధిత వర్గాలను వివిధ పథకాల రూపంలో ఆదుకుంది ప్రభుత్వమేనని అన్నారు. వర్గాలు, కులాలు, మతాలు చూడకుండా నిష్పక్షపాతంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అన్ని వర్గాల శ్రేయస్సుతోనే సర్వతోముఖాభివృద్ధిని నమ్మిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇవాళ కార్మికుల ఉన్నతి కోసం, కర్షకుల బాగు కోసం తీసుకువచ్చిన పథకాలు, వివిధ పాలనా సంస్కరణలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. వీటిని అన్ని వర్గాలు ఆదరిస్తున్నారని అన్నారు. కనుక కార్మిక, కర్షక వర్గాలను కలుపుకొని పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపిచ్చారు. కర్షకులు, కార్మికులు, బలహీనులు, షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్, ఉమెన్, మైనారిటీస్, జూమ్ ఏంట్రా ఎవడ మైక్ లేటెడ్ జూమ్ లేకుండా చూడండి. వారి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇది. ఈనాడు రాష్ట్రంలో పేద వర్గాలన్నీ సంతోషంగా ఉండడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి భావన. గ్రామంలో మీ ఇళ్లలో మీరు చూస్తుంటారు, అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీ సంపాదనకు ప్రభుత్వం మీకు రకరకాల పద్ధతుల్లో సహాయాన్ని అందిస్తూ ఉంది. అట్లాగే కార్మికులకు రూపొందించబడినటువంటి చట్టాలన్నింటినీ ఎక్కడ రాజీ లేకుండా అమలు చేస్తుంది. రాజకీయ పార్టీలని, వర్గాలని, కులాలని, మతాలని చూడకుండా నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందించే ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో మీరు ఈ ప్రాంతంలో కార్మికులుగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. శ్రామికులు రక్తదానం చేయడం హర్షణీయమని, కార్మికుల కోసం ఎంత చెప్పినా తక్కువేనని బుధవారం శ్రీకాకుళం రెడ్ క్రాస్ ఆవరణలో శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా ఉప రవాణా శాఖ కమిషనర్ ఏ చంద్రశేఖర్, విశిష్ట అతిథి ట్రాఫిక్ సిఐ అవతారం, గౌరవ అతిథిగా పివి గంగాధర్రావు పాల్గొన్నారు.
మేడే సందర్భంగా కార్మికులంతా కలిసి ఒక మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారు 30 మంది శ్రామికులు శ్రీకాకుళం డైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాడ గణపతి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయటం గొప్ప విషయమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. అనంతరం రక్తం కొరత ఎక్కువగా ఉందని యువత వీరిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ యాజమాన్యం, శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు రాడ గణపతి, సహాయ అధ్యక్షులు పర్లరాము, ప్రధాన కార్యదర్శి షమ్మిన నరేష్, సహాయ కార్యదర్శి కిల్లిరాము, కోశాధికారి బోనెల శంకర్రావు, గౌరవ సలహాదారు కల్లేపల్లి లక్ష్మీపతిరావు, ప్రచార కార్యదర్శులు తూతిక హేమంత్, పరిదాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. స్మరించుకుంటూ వాళ్ళు చిందించినటువంటి రక్తదానం ఏదైతే వాళ్ళ యొక్క బ్లడ్ ఏదైతే చిందించారో అది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా మారుతుంది. ఆ బ్లడ్ ఏదైతే చిందించి కార్మికులు గుర్తించుకునేటువంటి మేడే రోజున ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా డ్రైవర్ అసోసియేషన్ తన రక్తాన్ని 10 మందికి పంచిపెట్టి చిరస్థాయిగా మేము కూడా సేవలో ఉన్నామని మేడేని గుర్తించుకునేటువంటి చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నా యొక్క మనస్ఫూర్తిగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో చెయ్యాలనేది ఒక తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఒకరు చూసి ఒకరు ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ అనేది మనసున్నాము. మే 1st నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను మరో మాట మాట్లాడకుండా ఏం చెప్పానంటే ఖచ్చితంగా వస్తాను. ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు మేడే అంటే మనకి స్కూల్స్కి కూడా హాలిడేస్ ఉండేవి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్కి కూడా మేము ఉద్యోగం చేసిన కొత్తలో హాలిడే ఉండేది. వీ యూస్ టు రిమెంబర్ అండ్ వీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ద ర్యాలీస్ అండ్ ఆల్. సో ఇలాంటి ఒక శుభదినం మన రవాణా శాఖకి సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇందులో ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా నేను విజయనగరం జిల్లాకు కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నా. వాళ్ళు నన్ను నిన్న రమ్మన్నారు, ఈరోజు రమ్మన్నారు. సో యాజ్ ఐ ప్రామిస్డ్ నేను 10 గంటలకి వస్తాను. వేరే కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది, నన్ను క్షమించాలి. ఆ తర్వాత వాళ్ళకి రేపు వస్తానని చెప్పి ఇక్కడికి వస్తానని ప్రామిస్ చేశాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందులో చేయలేరు ఈ పనులు. దాంట్లో ఫ్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నేను 3 వ్యక్తుల్ని మన సార్ కూడా మేడే స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని కోరుతూ కార్మిక వర్గం శ్రీకాకుళం నగరంలో మేడేని జరుపుకున్నది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో స్ఫూర్తివంతంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ కళాశీ సంఘం ఆధ్వర్యంలో పెద్దపాడు బలగా డైమండ్ పార్క్ వద్ద ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ వద్ద మేడే జెండాలు ఆవిష్కరణ చేసి సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రంగాల నాయకులు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కొరకు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దు కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికీకరణ తొలి రోజులో కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసేవారని, 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున జరిగిన పోరాటాల ఫలితంగా 8 గంటల పనిదినం వచ్చిందని అన్నారు. రక్త తర్పణంతో ప్రాణాలర్పించి హక్కులు సాధించుకున్న రోజు మేడేను ఒక దీక్షా దినంగా, అమరవీరుల సంస్మరణలో స్ఫూర్తిదాయకంగా జరుపుతున్నామని అన్నారు. ఇది ఏమాత్రం సహించని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పాలకవర్గం మేడే చరిత్రను చెరిపేయాలని చూస్తుందని అన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానులకు కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. కేంద్రంలోని కార్మికులు, శ్రమజీవులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద పెట్టుబడి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, కార్మిక వర్గాన్ని, ప్రజలను విభజించే ప్రయత్నాలను ఐక్యంగా ఓడించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో క్రీడారంగం పూర్తిగా నాశనమైందని, దీనివల్ల ఎంతోమంది క్రీడాకారులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని శ్రీకాకుళం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ కోడిరామ్మూర్తి స్టేడియం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత నిరాశ నిస్పృహతో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉపాధి కల్పనలో అటర్ఫ్లాప్ అయిందని విమర్శించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం శ్రీకాకుళంలో యుద్ధ ప్రాతిపదికన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారాన్ని తీసుకుని నిర్మిస్తామని శంకర్ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో వాకర్స్కు రిటైర్డ్ ఉద్యోగులకు చక్కని ఆరోగ్యానికి సంబంధించి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని, వీరికి సరైన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం లేవని, దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ మైదానంలో పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, మీరు ఇచ్చిన అధికారంతో ఈ 5 సంవత్సరాలు శాసనసభలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నానని, ఈ ప్రభుత్వం పనితీరు మీరు చూసి ఉన్నారని అన్నారు. ఈ 5 ఏళ్లలో 10 సార్లు మీ గడపలకు వచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీకు వివరించడం జరిగిందని, అందులో లోపాలుంటే దిద్దుకునే ప్రయత్నాలు చేశామని అన్నారు. అందుకే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడంలో అవినీతికి తావులేని గౌరవప్రద జీవనానికి భంగం వాటిల్లనివ్వని పద్ధతి మీ అందరికీ లభించిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఒక కుటుంబంలో ఉన్న రకరకాల వయసుల వాళ్ళు ఉన్నటువంటి స్త్రీలు, వారికి ఏ రకమైన సమస్యలు ఉంటాయని అన్నారు. ఆ సమస్యలకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించాలో అన్న విషయమై వివిధ పథకాలను రూపకల్పన చేశామని చెప్పారు. ఆ రూపకల్పన చేసే పథకాలను మీకు అందించామని, కులం చూడలేదు, మతం చూడలేదని అన్నారు. నిష్పాక్షిక ధోరణిలో భాగంగా పథకాలను అమలు చేశామని చెప్పారు. లంచాలకు తావు లేకుండా పథకాలు అందుకున్నామని మీరు ఈరోజు చెప్పారు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ పాలన బాగుంది అని అనుకుంటే, ఈ పాలన వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంది అని అనుకుంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని అడిగారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాడు నేడులో భాగంగా మీ వార్డులో ఉన్న స్కూల్ను డెవలప్ చేశామని చెప్పారు. అలానే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలను, యూనిఫామ్లు, ఇంకా 19 రకాల వస్తువులను అందించామని అన్నారు. దీనికి కారణం ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలని, చదువు వల్లే సమాజంలో పెద్దవాళ్ళు అవుతారని భావించి ఈ కార్యక్రమం అంతా చేశామని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. పరిపాలన మీరు చూడండి, పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు. మీరు ఇంతకు ముందు మున్సిపల్ కార్యాలయంకి వెళ్ళేవారు, అలాగే తాలూకా కార్యాలయంకి వెళ్ళేవారు. నేడు ఆ బాధ మీకు లేకుండా మీ వార్డులోనే ఒక కార్యాలయాన్ని పెట్టి మీ అందరికీ ప్రభుత్వ సేవలన్నీ మీ వార్డులోనే అందించే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి సంస్కరణలని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఎన్నికల్లో ఒక అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వస్తాడు. అలాగే 14లో ఒకసారి చెప్పాడు, నేను మీ ఓట్లన్నీ నాకు వేస్తే నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డోక్రా గ్రూపులు చేసినటువంటి అప్పులని నేను కట్టేస్తానని ఆ రోజు చెప్పాడు. చెప్పడమే కాదు, నా మేనిఫెస్టోలో అతి ముఖ్యమైనటువంటి హామీ ఇదని చెప్పాడు. ఎన్నికలు అయినాయి, చేశాడా అని అడుగుతున్నాను నేను. చేశాడమ్మా? చేశాడా? ఆడవాళ్ళు చెప్పాలి. తల్లి ఏంటి వింటున్నారు? మీ అప్పులు కడతామన్న చంద్రబాబు 14లో చెప్పి. ఇప్పుడు ప్రకటనలు. తిరిగి వార్తలకు స్వాగతం. కార్మిక, కర్షక వర్గాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు దొండపాటి నవీన్ మార్కెట్ హమాలీల అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు మార్కెట్లో బుధవారం నిర్వహించిన మేడే వేడుకల్లో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హమాలీలకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, హమాలీల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. కరెక్ట్గా 12 రోజులు ఉంది. 12వ రోజు మీరందరూ కూడా పొద్దున్నే లేచి ఓటింగ్లో పాల్గొని ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి తరఫున గొండు శంకర్ అనే నేను శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అలాగే కీర్తిశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారి కుమారుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులారా, మీరు ఒకటి వినండి. మన వెన్ను విరిచాడు
మన నడ్డి విరిగిపోయింది. మొత్తం వ్యాపార రంగం కుప్పకూలిపోయింది. గతంలో మీకు వచ్చిన రాబడులేంటి, దినసరి ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి? ఇప్పుడు మీకు వస్తున్న రాబడి ఏంటి, దినసరి ఆదాయం ఏంటి, ఇప్పుడు ఖర్చు ఏంటి, మీకు ఏం మిగులుతుంది, మీరు సేవింగ్ ఎంత చేస్తున్నారో ఒకసారి బేరీజ్ వేసుకోండి గతంకి ఇప్పటికి. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. వాళ్ళు ఎలక్షన్లో ఈ 10 రోజులు మనం జాగరూకతతో ఉండాలి. ఎన్నో తాయిలాలు ఇస్తారు, మబ్బి పెడతారు, మందు ఇస్తానంటారు, డబ్బులు ఇస్తానంటారు. వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఎందుకంటే రేపు రాబోయే 10 రోజులు మనకి అత్యంత కీలకం. మనం ఓటు అనే హక్కుని వినియోగించుకోవడం సరిగ్గా చేయకపోతే 5 సంవత్సరాలు బాధ అనుభవించాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి తరపున ఒక మేనిఫెస్టో విడుదల చేయడమైంది. అందులో ఫస్ట్ టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదని కళింగ వైశ్య భేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంతవరపు సూరిబాబు అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు 10% కూడా నెరవేర్చలేదు. ఎన్నికల ముందుకు రంగురంగుల మేనిఫెస్టోను విడుదల చేయడం, ఎన్నికల అనంతరం వాటిని బుట్టదాఖలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. కానీ 2019లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా భావించి అందులో ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీలను అమలు చేస్తుంటే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని, మరో శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు విమర్శించారని, ఇప్పుడు తానిచ్చిన ఉచిత హామీలతో రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని సూరిబాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని, కూటమి మేనిఫెస్టో ఒక బూటకమని అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను అమలుకి అప్పుడు ఎందుకు సంపద సృష్టించలేదని అన్నారు. వైకాపా నేతలను మరోసారి నమ్మి ఓటు వేయడం ఆత్మహత్య చేసుకోవడమేనని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరా పంచాయతీలో పలు చెరువులను అరవల రవీంద్ర, కర్రి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం జగన్నాథరావు సందర్శించారు. ఉపాధి పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ పేదల భవిష్యత్తుకు వరాలుగా పేర్కొన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పెరిగిన ధరలు, తరిగిన సంక్షేమంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన కూటమి నేతలు ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి వారికి మద్దతు తెలపాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్న రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ కోరారు. గారమండలం వాడాడ పంచాయతీలో పలు చెరువుల వద్ద ఉపాధి హామీ పనులను సింహశ్రీను, చిందు తాతారావు ఆధ్వర్యంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వేతనదారులతో మాట్లాడుతూ అధికారంలోకి 5 ఏళ్లు కావస్తున్న ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకొని వైకాపా నేతలు ఎన్నికలు సమీపించడంతో మరోమారు కల్లబొల్లి కబుర్లతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం పట్టణ నాయకులను ఓటు అడిగేందుకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పుడు ధర్మాన లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ వాటి ప్రయోజనాలపై స్వాతి శంకర్ అవగాహన కల్పించారు. వైకాపా నేతల ప్రలోభాలకు గురి కాకుండా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులైన రామ్మోహన్ నాయుడిని ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ప్రధాన అనుచరుడిగా సుదీర్ఘకాలం పాటు టీడీపీ కార్యకర్తగా సేవలందించిన బుక్కా యుగంధర్ ఆ పార్టీని వీడి బుధవారం మంత్రి ధర్మాన సమక్షంలో వైకాపాలో చేరారు. బుక్కా యుగంధర్తో పాటు మరో 30 మంది యువకులు వైకాపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి ధర్మాన స్వాగతం పలికారు.
పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువజన నాయకుడు మెంటాడ స్వరూప్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షుడు బుక్కా యుగంధర్ తదితరులు మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైకాపాలో చేరడంతో నగరంలో పార్టీ మరింత బలోపేతమైందని, సుశిక్షితులైన కార్యకర్తలుగా అంతా రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు విజయమే లక్ష్యంగా పార్టీ కోసం అంకితభావంతో కృషి చేస్తామని మెంటాడ స్వరూప్, దొంగ సుధాకర్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కింతలి సత్యనారాయణ, రత్నాల నరసింహమూర్తి, తెలుగు రమేష్, జల్లు రాజీవ్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.